వేరే ఏవైనా దేవుడితోనే సమానం. నేను దేవుళ్ళ పూజించడం నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీకు విషయం చెప్పాలి. నేను అర్జెంటుగా మా లోకం వెళ్లి తీరాలి. సూపర్మ్యాన్, నువ్వేం మాట్లాడుతున్నావు? కష్టాల్లో ఉన్న జనాలను వదిలేస్తే వాళ్ళని ఆదుకునేదెవరు? నువ్వు కంగారు పడకు అంజలి. చూడమ్మా, ఇది ఎన్నో శక్తులు గల బలచక్రం. దీనివల్ల నీకు ఎన్నో శుభాలు కలుగుతాయి. ఒకవేళ నీకేదైనా సమస్య గనక వస్తే దీన్ని ముట్టుకొని ఒకసారి సూపర్ మ్యాన్ అని పిలిస్తే నేను నీ ముందు వాలుతానమ్మా. ఓకేనా అంజలి? ఓకే సూపర్మ్యాన్. ఇది మావయ్య జరిగింది. సూపర్మ్యాన్ ఇచ్చిన ఈ బలచక్రం వల్ల నేను ఈ మాయలన్నీ చేయగలుగుతున్నాను. అంజలి, నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి. ఇంత చిన్న వయసులో లోక కళ్యాణం కోసం పనిచేస్తున్నావు. యూఆర్ రియల్లీ గ్రేట్ అంజలి. మన చేతుల్లో ఏముంది మావయ్య? అంతా సూపర్మ్యాన్ దయ్యా. అవన్నీ పక్కన పెడితే నువ్వు నా మేనకోళ్ళు అవ్వడం నిజంగా నా అదృష్టం. నిన్ను నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నా మా నాన్న పశ్చాత్తాపడి త్వరలోనే నిన్ను దగ్గరికి చేర్చుకుంటాడు. నేను కోరుకున్నది అదే మావయ్య. నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అంజలి. ఈ మీద నమ్మకం ఉంది మావయ్య. Really, I love you. I love you, darling. ఏమయ్యా సత్యనారాయణ? ఓ షాక్ అదు. I love you, Swati. I love you, Swati. Really, I love you. ఓ షాక్ అదు. ఏంటి కలలుగంటున్నావా? నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కలగంటున్నాను బావా. ఇక నువ్వు కలలుగనే అవసరం లేదయ్యా. నీ కలలు నిజం కాబోతున్నాయి. నువ్వు త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నావు. పెళ్లి కూడా 2 రోజుల్లోనే. అదే పెళ్లి కూతురు నీ కూతురేగా? అక్షరాల నీ భార్య నా కూతురే. యాహూ. ఆ.
నా ఆయాసం నీకు ఆవేశంగా కనిపిస్తోంది కదా? సైనికుడు ఆవేశపడ్డం, ప్రేమికుడు ఆవేశపడ్డం ఈ రోజుల్లో మామూలే కదా బాలు. నువ్వేవేవో చెప్తావు గాని నా బాధను అర్థం చేసుకో. ఏంటి బాలు నీకొచ్చిన అంత పెద్ద సమస్య? ఆ, ఆ, అది ఆ, అది స్వాతికి వాళ్ళ మావయ్యతో పెళ్లి కుదిరింది కదూ, అదే నీ ప్రాబ్లం. కానీ ఆ పెళ్లి జరగదు. స్వాతికి నీకు రేపే రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో పెళ్లి, సరేనా? ప్లీజ్ బిలీవ్ మీ. నిన్ను 100% నమ్మాను అంజలి. నువ్వు నమ్మింది నాకంటే నా దగ్గర ఉన్న బలచక్రాన్ని. ఏమంటావు బాలు? ఆఫ్ కోర్స్ అంజలి. స్వాతి నాకు సిగ్గేస్తుంది. వాళ్ళు వాడే సిగ్గు పడుతున్నావు. నన్ను వదిలు. ఏయ్ సత్యం, సత్యం, ఏయ్ సత్యం. ఏంటి బావా సడన్ గా వచ్చి నా అందమైన కళను పాడు చేసావు? ఓరి నీ సిగ్గు శ్రీకాకుళం చెరువులో కలవా? ఎంతసేపు ఒంటరిగా కూర్చొని కలగంటున్నావా? ఒంటరిగా కూర్చొని నవ్వుకుంటే పిచ్చిగాని పట్టిందేమో అనుకున్నాను. అవును బావా, పిచ్చి పట్టింది. మామూలు పిచ్చి కాదు, నీ కూతురు పిచ్చి. ఆ పిచ్చి మొదలక ముందే అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. నిజమా బావా? నువ్వు చెప్పే నిజమేనా? ఎంత గుడ్డి చెప్పావు బావా. పెళ్లి ఎప్పుడూ కాదురా, మరో 2 రోజుల్లో. ఏంట్రా సరాసరి మా ఇంటికే వచ్చినావు? చెప్పకుండానా? ఎప్పటికైనా రావాల్సిందేగా మావా. ఎవర్రా నీకు మావా? నువ్వే మావా. చెప్పేది జాగ్రత్తగా విను. స్వాతిని నేను నువ్వు ఫిక్స్ చేసిన ముహూర్తం కంటే 1 గంట ముందే పెళ్లి చేసుకుంటాను. ఏం పీక్కుంటావో పీక్కో, వస్తా.